హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మోతీచూర్ లడ్డు తయారు చేసుకుందాము. దీనికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం శనగపిండి వేసుకోవాలి. ఒక కప్ శనగపిండి వేసుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మిశ్రమం అనేది ఇట్లా పలచగా ఉండేటట్టుగా చేసుకోండి. మరి పలచగా కాదు, మరి తిక్కగా కాదు, ఇలా ఉండేటట్టు చూసుకోండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది బాగా మరగనియాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత శనగపిండి మిశ్రమాన్ని ఇందులో కొంచెం యాడ్ చేయాలి. చూడండి, ఆయిల్ బాగా మరిగింది కదా, ఇలా ఆ మిశ్రమం పైకి తేలిందంటే దాన్ని రిటర్న్ టర్న్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, బాగా చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాగా చల్లారించి మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్సీ పెట్టిన తర్వాత ఒక పాకం కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 బౌల్స్ వాటర్ పోసుకొని ఒక బౌల్ షుగర్ తీసుకొని బాగా మరగనివ్వాలి. షుగర్ అనేది ఏమీ లేకుండా అంతా బాగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ వేసుకొని ఫుడ్ కలర్ మనకు కావాల్సినంత ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫుడ్ కలర్ వేసుకోకండి, ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కాబట్టి చిటికడే వేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని చూడండి, పాకంగా కనిపిస్తుంది కదా. ఈ మాత్రం పాకం వచ్చిన తర్వాత ఆ మిశ్రమాన్ని దాంట్లో యాడ్ చేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఆ మిశ్రమం దగ్గరగా అయినంత వరకు బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకుంటున్నట్లయితే మిశ్రమం అనేది ముద్దలా లేకుండా మంచిగా కరుగుతుంది. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. చూడండి, మిశ్రమం అనేది కొంచెం చిక్కగా అయ్యింది కదా, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఆ నెయ్యి అనేది మొత్తం బాగా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం దగ్గరగా అయినంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, ఈ మొత్తం దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లార్చుకోవాలి. ఇలా బాగా చల్లార్చుకున్నట్లయితే ఇంకా చిక్కగా అనేది అవుతుంది మిశ్రమం. చూడండి, ఈ మిశ్రమం కొంచెం తీసుకొని ఇలా ఉండల్లా చేసుకోవాలి. చాలా బాగా వచ్చింది కదా. అంతే అండి, మోతీచూర్ లడ్డు సింపుల్ తయారైపోయిందండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.